సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా ఇంటింటా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. మంత్రి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలోని 20 వార్డులకు గాను 20 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత ఉత్సాహంగా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. థామస్ గారు ఈరోజు అదేవిధంగా లాజర్ గారు మిగతా మిత్రులు కూడా కాంగ్రెస్ లో చేరారు. వారికి స్వాగతం తెలియజేస్తూ హుస్నాబాద్ లో 20 మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు నిల్చున్నారు. ఇక్కడ అనుష విద్యాసాగర్ గారు నిల్చున్నారు. మీ అందరికీ కోరుతా ఉన్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కొట్టేసి గెలిపియండి. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోయే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇప్పటికే కొంత అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నాం. ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది, ఉపాధి పెరిగితే అందరికీ కూడా భవిష్యత్తుకు సంబంధించిన ఒక మార్గం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా దీన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదిగాక 10 ఏళ్లుగా వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. ఒక కేబీ కాలనీకి సంబంధించి 62 ఇళ్లు ఇచ్చినాం. ఇంకా మిగిలిన వాళ్ళు 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వనప్పుడు ఒకటే సంవత్సరంలో మొత్తం ఇవ్వగలుగుతాం. ఇంకా చాలా మందికి ఇవ్వాలి. వచ్చే ఏడాది అందరికి ఇస్తాం. ఆ విధంగా ఇందిరమ్మలు ఇచ్చినాం. రేషన్ కార్డుల కొరకు తిరుగుతుంటే రేషన్ కార్డులు ఇవ్వలే వాళ్ళు. ఇలా రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులలో దొడ్డు బియ్యం, తినడానికి పనికిరాని బియ్యం ఇస్తే ఇవాళ మీరు తినగలిగేటువంటి సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. అంతేకాదు అందరికి కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది కదా. మీకు బిల్లు కడతలేరు కదా. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సులు ఇట్లా ఆపగానే ఎక్కడికైనా కూడా బస్సు ఎక్కి పోగలుగుతున్నారా లేదా? ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. మేము ఇవ్వాల్సిన 2 అంశాలు. ఒకటి, పెన్షన్లకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లలో మొత్తం గల్లా ఖతం చేసినప్పటికి కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. తప్పకుండా పెన్షన్లకు సంబంధించి ముసలిలో కానీ వితంతులో కానీ ఇచ్చేటువంటి విధంగా మా బాధ్యత. దయచేసి మిమ్మల్ని కోరుతాను, ఇంకా మిగిలిపోయిన ఇందిరం ఇళ్లలో కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. 10 ఏళ్లలో వాళ్ళు ఒక్కటి ఇయ్యలే. మీ ఒక్క కేబీ కాలనీకి 62 ఇచ్చినప్పుడు అర్థం చేసుకోండి. హుస్నాబాద్ పట్టణంలో అన్ని